మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే మీకు మీ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దేశంలోనూ రాష్ట్రంలోనూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో ఎమ్మెల్యేగా గెలిచిన రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ సొంత గ్రామం. ఆ సొంత గ్రామంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో ప్రభుత్వ భూమి ఉంది, గుడిసెలు వేసుకుంటానని 52 మంది పేదలు కిరాయికి ఉండేవాళ్ళు రెక్కాడితే గాని డొక్క నిండని ప్రజలు గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేస్తే ఆనాడు ప్రభుత్వం, ఆనాటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారు అడ్డుకొని మేము డబుల్ బెడ్రూమ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. హామీ నెరవేరడానికి ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి 52 మంది నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు అక్కడ నుంచి ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే అరెస్టు చేసి 2 రోజులు పోలీస్ స్టేషన్ నిర్బంధించి ఆదర్శ గ్రామంలో కేసులు పెడితే పుట్టగతులు ఉండవని అన్నాడు కేసీఆర్ గారు. హామీ ఇచ్చి అంకాపూర్కు పంపించారు 52 మందిని. తర్వాత తన మాట నిలబెట్టుకున్నాడు. సర్వే చేశారు, 52 మంది నిజంగానే పేదవాళ్ళు, వీళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అని మొదటి దశ సర్వే లిస్ట్ లో 52 మంది పేర్లు ఉన్నాయి. కానీ ఈలోపు వాళ్ళు ఓడిపోయిన తర్వాత మాటలు కోటలు దాటే రాకేష్ రెడ్డి గారు గెలిచి బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ రోజు ఈ 52 మందికి మీరు అసలైన అర్హులు, అసలైన పేదవాళ్ళు, మీకు ఇల్లు లేకపోతే ఏంటి అని చెప్పేసి సానుభూతి పలుకులు పలికి ఆ 52 మందిని పక్కకు పెట్టి ఊరు కాని వాళ్ళని, సర్కార్ జీతగాళ్ళని అనేక మందిని ఇవాళ దాంట్లో నింపేశాడు. ఈ 52 మంది ఖాళీ పెట్టారు. అంతేకాదు, అయ్యా నువ్వు కోటీశ్వరుడివి, నీకు డబ్బులు అవసరం లేదు, అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు నీకు, కానీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటట్టుగా నీ అనుచరులు ₹1,00,000, ₹1,50,000 వసూలు చేసి ఇలా డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం అనేది నీ దృష్టికి రాలేదా, మేము తీసుకురాలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకనే దీనిపైన విచారణ జరపాలి. అట్లాగే డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా అమ్ముకున్న అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తా ఉంది. వీళ్ళు దీక్షలు ప్రారంభించారు. ఎన్ని రోజులకు పోతుందో తెలియదు. ఇక ఒకవేళ పరిష్కారం కాకపోతే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు కూడా ఈ ఉద్యమం విస్తరింపజేస్తామని ఇప్పుడే దళిత సంఘాలు, మాలమానాడు, అంబేద్కర్ సంఘాలు వచ్చి సంఘీభావం తెలియజేసిపోయి వారికి కూడా మేము అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఆదర్శ గ్రామం అంకాపూర్ లో 92 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారు. అందులో దాదాపు 299 మందిని సర్వే చేసి అందులో నుండి 92 మందిని ఫైనల్ చేశారు. ఆ తర్వాత అందులో నుండి 82 మందిని ఫైనల్ చేసిండ్రు. మరి ఫైనల్ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా, గతంలో డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడిన వాళ్ళకి ఇవ్వకుండా, ఆర్మూర్లో ఇక్కడ ఏమీ తెలియని ప్రాంతానికి వచ్చి ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టేసి లేని వాళ్ళ పేర్లు తీసేసినటువంటి చరిత్ర ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఊర్లో మీరు ప్రజా కోర్టు పెట్టి ఎవరికి ఇండ్లు ఉన్నాయి, ఎవరికి జాగాలు ఉన్నాయి, ఎవరికి ఇండ్లు లేవు, ఎవరు కిరాయికుంటున్నారు, ఆ పద్ధతుల్లో మీరు ఆలోచన చేసి ఇస్తే వీళ్ళు ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నిజమైనటువంటి అర్హులు. కానీ మీరు ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క ఇంట్లో 4గురికి ఇచ్చిండ్రు. ఒక్కొక్క ఇంట్లో మొదటిసారి ఒక్కొక్కరికి ఇవ్వండి, ఆ తర్వాత రెండోసారి ఇంకొకరికి ఇవ్వండి. అంతేగాని ఊరు కాని వాళ్ళను, పల్లె కాని వాళ్ళను తీసుకొచ్చి అందులో పెట్టేసి ఈరోజు ఆదర్శ గ్రామం పేరును మంట గలుపుతున్నారని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పశ్చాత్తాపడుతుంది. ఇప్పటికైనా మీరు వెంటనే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అనర్హులు ఉన్నారో
వాళ్ళను తొలగించి మీరు సర్వే చేయించి నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.